వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. కమింగ్ టు క్రిప్టో అనాలిసిస్ దానిలో మనకు బిట్‌కాయిన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ బిట్‌కాయిన్ అనాలిసిస్ చూద్దాం. సో, బిట్‌కాయిన్ ప్రీవియస్ మనం డ్రా చేసుకున్న చార్ట్ ఇది. సపోర్ట్స్ కానీ, ఓకే, ట్రెండ్ లైన్ కానీ, ఎక్కడ రెసిస్టెన్స్ అవుతుంది, రెసిస్టెన్స్ కానీ ఎవ్రీథింగ్ మీకు అప్డేట్ చేస్తూ వస్తున్నాను. ఇఫ్ యూ ఆర్ ఫాలోయింగ్ అవర్ వీడియోస్ 90% మీ వ్యూ అనేది మారిపోతది. ఓకే. ట్రేడింగ్ పైన గాని, చార్ట్ అనాలిసిస్ పైన కానీ. సో, దీస్ ఆర్ ఫ్రీ కోర్సెస్. ఓకే. పెయిడ్ కోర్సెస్ అని చెప్పి మీరు మనీ పే చేసేదానికంటే, ఈ అనాలిసిస్ వీడియోస్ మీరు ఫాలో అయితే డెఫినైట్‌లీ యూ విల్ బికమ్ ఏ ట్రేడర్. ఓకే. చార్ట్ అనాలిసిస్ నేర్చుకోవడం ఈజ్ నాట్ ఏ రాకెట్ సైన్స్. మీకు ఇంటర్నల్‌గా రావాలి చార్ట్ అనాలిసిస్. ఒకళ్ళు నేర్పిస్తే వచ్చేది కాదు. సో, ఇక్కడ బిట్‌కాయిన్‌ని మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్‌గా ఏదైతే సపోర్ట్ తీసుకుందో, ఇది ఇక్కడున్నప్పుడు దీన్ని మైనర్ సపోర్ట్ కింద నేను కన్సిడర్ చేశా. సో, ఈ మైనర్ సపోర్ట్ మేజర్ సపోర్ట్ అయ్యి లాస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి 26థ్ నవంబర్ అంటే 1 ½ మంత్ నుండి ఇది మంచి సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. సో, ఈ సపోర్ట్ ఇక్కడ స్టార్ట్ అయిన వెంటనే ఏదైతే బిట్‌కాయిన్ తిరిగి మళ్ళీ పంప్ అవుతుందో ఆల్ట్ కాయిన్స్‌లో కూడా కొంచెం మొమెంటమ్ వచ్చింది. సో, ఈ మొమెంటమ్ చూసి బుల్ రన్ స్టార్ట్ అయిందా ఏంటి? ఇక్కడ నుండి మార్కెట్ హ్యూజ్‌గా పంప్ అయిపోతదా? ఎవ్రీథింగ్ క్లియర్‌గా డిస్కస్ చేసుకునే ముందు సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వరు టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఏమైనా ఉంటే ఆ న్యూస్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ చార్ట్ ప్యాటర్న్స్ యూ కెన్ సీ చార్ట్ ప్యాటర్న్స్ ఎవ్రీథింగ్ యూ విల్ ఫైండ్ హియర్. సో, ఈ కంటెంట్ అనేది మీకు 100% యూజ్ అయితది. ఇఫ్ యూ ఆర్ ఎ క్రిప్టో ట్రేడర్ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. సో, ఇఫ్ యూ వాంట్ పర్టిక్యులర్ సిగ్నల్స్ లైక్ దిస్ కాంటాక్ట్ మీ. దెర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. సో, టెలిగ్రామ్ లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో, ఎవ్రీ మంత్ ఫస్ట్ గానీ, సెకండ్ గానీ ఐ విల్ పోస్ట్ ప్రీవియస్‌గా కంప్లీట్‌గా ఒక 1 మంత్ ప్రీమియం ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ పోస్ట్ చేస్తూ వస్తున్నాను. సో, డిసెంబర్ ఈస్ వెరీ క్రూషియల్ మంత్. మెనీ పీపుల్ ఆర్ లిక్విడేటెడ్ అండ్ చాలా మనీ పోగొట్టుకున్నారు. బట్ స్టిల్ వి మేడ్ గుడ్ ప్రాఫిట్స్. హ్యూజ్ ప్రాఫిట్స్ అని చెప్పలేను. డీసెంట్ ప్రాఫిట్స్ తీసుకున్నాము. నాట్ ఈవెన్ ఎ 10% మైనస్‌లో గూడా ఒక్క ట్రేడ్ క్లోజ్ చేయలేదు. యూ కెన్ చెక్ ఆల్ అవర్ ట్రేడ్స్. సో, ఎలా తీసుకుంటున్నాము ఏంటి అనేది. ఇఫ్ యూ వాంట్ క్రిప్టో సిగ్నల్స్ కాంటాక్ట్ మీ. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. సో, బిట్‌కాయిన్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తే సో, ఇది టాప్ అనుకుంటే ఓకే. లోయర్ లోస్, లోయర్ హైస్. సో, లోయర్ లోస్, లోయర్ హైస్. ఓకే. సో, దీన్ని మీరు అబ్జర్వ్ చేస్తే మీకిక్కడ ఏమర్థమైతుంది? దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఓకే. సో, ఇది రిమూవ్ చేస్తున్నాను మీకు క్లారిటీ ఉండడానికి. ఇక్కడ చూడండి ఈ లో ఏదైతే ఉందో ఈ లోని బ్రేక్ చేసి హ్యూజ్‌గా డ్రాప్ అయితే అవ్వలేదు. నేనైతే ఇక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేసినా. బట్ ఇక్కడ నుండే బిట్‌కాయిన్ పంప్ అవుతుంది. సో, మెనీ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ మెనీ కంట్రీస్ ఇన్వెస్టింగ్ అనొచ్చు. పీపుల్ అనే దానికంటే మెనీ కంట్రీస్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇంటూ బిట్‌కాయిన్. ఓకే. సో, ఈ మైనర్ సపోర్ట్ అనేది మేజర్ సపోర్ట్ అవ్వుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ నుండి బిట్‌కాయిన్ 100% పంప్ అవుతది అని నేను చెప్పలేను. సో, ఇక్కడ కీ లెవెల్స్ వచ్చేటప్పుడు ఈ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్ 99,900 అనుకోవచ్చు. లేదు 1,00,000 అనుకోవచ్చు. సో, $1,00,000 బ్రేక్ అవ్వాలి. సో, ఇది బ్రేక్ అవ్వకపోయినా సరే ఈ $1,00,000ని దాటి ఒక విక్ అయినా సరే ఫార్మ్ అయితే ట్రెండ్ రివర్స్ అవ్వడానికి 99% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో ప్రీవియస్‌లీ మనం ఇచ్చిన టార్గెట్ ఇది. సో, ఇక్కడ ఎంటర్ అవ్వమని చెప్పాను. ఇక్కడ ఎంటర్ అయ్యి టార్గెట్ ఇక్కడ తీసుకోమని చెప్పాను. టార్గెట్ 100% ఫిల్ అయింది. సో, ఈ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది కూడా కీ లెవెల్ అవ్వబోతుంది. 95,600, 700 అనుకోవచ్చు. సో, ఇది బ్రేక్ అవ్వకూడదు. ఓకే. సో, యాస్ ఆఫ్ నౌ ఈ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్ అండ్ 95,000-96,000 మధ్యలో ఉన్న ఈ లెవెల్ కీ లెవెల్ అవ్వబోతుంది. సో, దీని మధ్యలోనే బిట్‌కాయిన్ సస్టైన్ అయితే ఆల్ట్ కాయిన్స్ హ్యూజ్‌గా పంప్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇది బ్రేక్ అయింది అనంటే ఓకే. ఇది బ్రేక్ అవ్వటం అనంటే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ 95,000-96,000 ఇది బ్రేక్ అయ్యి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక బాడీ ఉన్న క్యాండిల్ బిలో ఫార్మ్ అయితే తిరిగి బిట్‌కాయిన్ ఈ 2 లెవెల్స్ దగ్గరకి 100% వస్తది. ఓకే. సో, ఎందుకనంటే ఈ టాప్‌ని బ్రేక్ చేయలేకపోయింది కాబట్టి బాటమ్‌ని బ్రేక్ చేసే అవకాశం ఉంటది. సో, ఈ బాటమ్‌ని బ్రేక్ చేయడానికి ఫస్ట్ సినారియో ఇది బ్రేక్ చేయాలి. ఓకే. సింపుల్ ఇది. ట్రై టు అండర్‌స్టాండ్. సో, అబ్జర్వ్ ద మార్కెట్. సో, ప్రిడిక్షన్‌ని పక్కన పెట్టండి. అనాలిసిస్‌ని ఫాలో అవ్వండి. క్యాండిల్స్ అండ్ మార్కెట్‌లో ఉన్న వాల్యూమ్‌ని బట్టి మీరు అర్థం చేసుకొని మార్కెట్‌లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? ఓకే. ఒకవేళ బిట్‌కాయిన్ ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేసింది అనంటే పంప్ అయ్యే అవకాశం ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ ఇది బ్రేక్ అయ్యే అవకాశం అనేది చాలా వరకు ఉంటది. 80%, 90% ఉంటది. అప్పుడు ఈ 2 ఎంట్రీస్ దగ్గర 100% మీరు ఎంటర్ అవ్వండి. 87,000 అండ్ 82,000. సో, ఇది ఎంటర్ అయితే మీ టార్గెట్స్ ఏమై ఉంటది? ఇది టార్గెట్ 1 అయితది. సో, ఇది టార్గెట్ 2 అయితది. ఈ
రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది టార్గెట్ 3 అయితది. ఓకేనా? సో, 2 ఎంట్రీస్ ఫిల్ అయితే ఎంట్రీ 1 విల్ బి ద టార్గెట్ 1, టార్గెట్ 2 అండ్ టార్గెట్ 3. సో, బ్యాక్ టు ఇథీరియం అనాలిసిస్. సో, ఇథీరియం ఈ ట్రెండ్ లైన్ రిమూవ్ చేస్తున్నాను. ఇది ఎక్స్‌పైర్ అయిపోయింది. సో, ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇది డబుల్ టాప్ కింద ఫార్మ్ అయింది. ఇది బాటమ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది అని. ఈ 2 ఎంట్రీస్ దగ్గర ఎంటర్ అవ్వమని చెప్పాను. బట్ ఇక్కడి వరకు రాలేదు. ఇథీరియం సస్టైన్ అవుతూ ఉంది. ఓకే. సో, ఇథీరియం చార్ట్ అనేది చాలా మెస్సీగా ఉంది కాబట్టి లెట్స్ రీడ్రా ఇట్. ఓకే. సింపుల్‌గా ఇక్కడ డ్రా చేశాను చూడండి. ఇది టాప్‌లో రెసిస్టెన్స్, ఇది బాటమ్‌లో సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అవుతుంది. సో, ట్రెండ్ లైన్‌కి ఏదైనా సరే 3 టచ్ పాయింట్స్ అనేవి ఉంటే సో, దట్ ఈస్ ఎ వాలిడ్ ట్రెండ్ లైన్. బట్ ఇక్కడ మనకు ఇది ఫస్ట్ టచ్ పాయింట్ అనుకోవచ్చు. ఇది సెకండ్ అనుకోవచ్చు. సో, థర్డ్ టచ్ పాయింట్ అయితే తప్ప ఇది వాలిడా కాదనేది మనకు అర్థం కాదు. ఓకేనా? సో, 100% మనం కన్సిడర్ చేయొచ్చు అప్పుడు ఈ ట్రెండ్ లైన్‌ని. బట్ ఇప్పుడు ఎర్లీ అనాలిసిస్ అనుకోవచ్చు. ఓకే. ఒకవేళ ఇథీరియం ఫాల్ అయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ చూడండి బాటమ్‌లో కూడా ఒక ట్రెండ్ లైన్ ఫార్మ్ అయింది. ఓకే. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అబ్జర్వ్ చేస్తే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో దిస్ ఈస్ ఎ హ్యూజ్ ట్రెండ్ లైన్. ఓకే. సో, దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఫస్ట్ టచ్ పాయింట్, సెకండ్ టచ్ పాయింట్, థర్డ్ టచ్ పాయింట్. సో, ఇథీరియంలో హ్యూజ్ ఫాల్ ఉండి ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అయితే ఈ ట్రెండ్ లైన్‌ని సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది చూడండి. సో, ఈ సపోర్ట్‌ని కూడా ఒక లైన్ డ్రా చేస్తున్నాను సింపుల్‌గా. సో, ఇట్లా ఇథీరియం సస్టైన్ అయితే ఇక్కడ సపోర్ట్ తీసుకునే అవకాశం 99% ఉంటది. సో, అబ్జర్వ్ దీస్ ట్రెండ్ లైన్స్. సో, వీక్లీ ట్రెండ్ లైన్ హ్యూజ్ సపోర్ట్ అయితది. డైలీ ట్రెండ్ లైన్ కూడా మంచి సపోర్ట్ అయితది. మేజర్ సపోర్ట్ అయితది. 4 అవర్ టైమ్ ఫ్రేమ్ అనేది మైనర్ సపోర్ట్ అయితది. ఓకే. సో, ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న మంచి ట్రెండ్ లైన్. ఇది వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఉన్న ట్రెండ్ లైన్ కాబట్టి యూ కెన్ కన్సిడర్ దిస్ బోత్ ట్రెండ్ లైన్స్ అండ్ ఈ సపోర్ట్ బ్రేక్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ దగ్గర అబ్జర్వ్ చేయండి. అండ్ ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ దగ్గరకి ఇథీరియం వస్తే మాత్రం 100% ఇథీరియంలో ఇన్వెస్ట్ చేయడానికి దిస్ విల్ బి ద రైట్ టైమ్. సో, ఈ టాప్‌లో ఉన్న రెసిస్టెన్స్ అబ్జర్వ్ చేయండి. రెసిస్టెన్స్ కానీ ఇథీరియం బ్రేక్ చేసింది అనంటే సో, బ్రేక్ చేసి సస్టైన్ అవ్వాలి. సో, మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తూ వస్తున్నాను. బ్రేక్ చేసి సస్టైన్ అయితే ఇథీరియం అనేది ఇక్కడ నుండి పంప్ అయిపోతది. ఓకే. లేదు అనంటే తిరిగి మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ దగ్గరకొచ్చే అవకాశం ఉంది. సో, ఒకవేళ మార్కెట్ హ్యూజ్‌గా ఫాల్ అయితే తప్ప ఇక్కడకు వచ్చే అవకాశం లేదు. ఇదైతే నేను ఎక్స్‌పెక్ట్ చేయటం లేదు యాస్ ఆఫ్ నౌ. సో, ఇక్కడ నుండే ఇథీరియం పంప్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. ఓకే. సో, ఇథీరియంలో మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే స్పాట్‌లోనే ఎంటర్ అవ్వండి. సో, దిస్ విల్ బి ద ఎంట్రీ 1. ఈ ట్రెండ్ లైన్ అనేది ఎంట్రీ 1 అయితది. ఈ ట్రెండ్ లైన్ అనేది ఎంట్రీ 2 అయితది. ఓకే. సో, కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్ ప్రీవియస్‌లీ మనం డ్రా చేసుకున్న సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ కానీ ఇవి చూడండి ఎంత ఎక్సలెంట్‌గా ఈ సపోర్ట్స్ కానీ, రెసిస్టెన్స్ కానీ యాక్ట్ అవుతూ ఉన్నాయో. ఓకే. సో, యూఎస్‌డిటీ డామినెన్స్ మార్కెట్‌లోకి డాలర్స్ ఇన్‌ఫ్లో అవుతుందా? అవుట్‌ఫ్లో అవుతుందా? అనేది ఇక్కడ యూఎస్‌డిటీ డామినెన్స్ డిసైడ్ చేస్తది. యూఎస్‌డిటీ డామినెన్స్ అబ్జర్వ్ చేయడం వల్ల మనకు ఒక క్లారిటీ వస్తది. సో, యూఎస్‌డిటీ డామినెన్స్ పంప్ అవుతూ ఉంటే మార్కెట్ ఫాల్ అవుతది. యూఎస్‌డిటీ డామినెన్స్ డంప్ అవుతూ ఉంటే మార్కెట్ పంప్ అవుతది. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇది డబుల్ బాటమ్ కింద ఫార్మ్ అయింది. దిస్ ఈస్ నాట్ గుడ్. ఇక్కడ చూడండి ఇది డబుల్ బాటమ్ కింద ఫార్మ్ అయితే ఈ టాప్‌ని బ్రేక్ చేసింది. సో, ఈ డబుల్ బాటమ్ అనేది 100% ఇక్కడ వాలిడ్ అని చెప్పలేము. అంటిల్ అన్లెస్ ఒక కపుల్ ఆఫ్ డేస్ అబ్జర్వ్ చేస్తే తప్ప ఇక్కడ చూడండి. సో, ఈ మిడిల్‌లో ఇదొక మైనర్ సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ యాక్ట్ అవుతుంది. ఓకే. పంప్ అయ్యి దీన్ని బ్రేక్ చేసింది అనంటే ఈ టాప్‌ని బ్రేక్ చేసే అవకాశం ఉంది. మార్కెట్‌లో హ్యూజ్ ఫాల్ వస్తది. బిట్‌కాయిన్ 87, 83కి వస్తది. ఆల్ట్ కాయిన్స్‌లో మళ్ళీ 20, 30% ఫాల్ అవుతూ ఉంటది. సో, దీస్ 2 ఆర్ కీ లెవెల్స్ రైట్ నౌ. సో, వీటికి నేను సెపరేట్ కలర్ ఇస్తున్నాను. ఎందుకంటే కీ లెవెల్స్ కాబట్టి. ఓకే. సో, ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇది బ్రేక్ అయింది అనంటే సో, ఇది డబుల్ బాటమ్ అనేది కన్ఫర్మేషన్ అనుకోవచ్చు. ఈ టాప్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి డబుల్ టాప్ కింద గూడా ఇది ఉంది. ఓకే. సో, 50, 50 ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. సో, అనాలిసిస్ చేసే వాళ్ళని కానీ, రిటైలర్స్‌ని గాని కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ప్యాటర్న్స్ అనేది ఫార్మ్ అవుతాయి. సో, వీటిని మనం 100% జడ్జ్ చేయలేమనమాట. సో, ప్రిడిక్ట్ చేయలేము, అనలైజ్ చేయలేము. అంటిల్ అన్లెస్ ఎటు సైడ్ బ్రేక్ అవుతది అనేది చెప్పకుండా. సో, ఈ టాప్ అండ్ ఈ బాటమ్ ఇది కూడా ఒక క్రూషియల్ లెవెలే అవుతుంది. ఓకే. సో, ఈ 3 ఆర్ ద కీ లెవెల్స్. సో, ఇక్కడ వీటిని బ్రేక్ అయ్యేదాన్ని బట్టే మనకు మార్కెట్ అనేది పంప్ అవుతదా? డంప్ అవుతదా? అనేది డిసైడ్ అవుతది. యాస్ ఆఫ్ నౌ అయితే మనం ఏం చెప్పలేని సినారియోలో ఉంది. ఓకే. సో, ఇక్కడ చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక మంచి బులిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. కానీ నెక్స్ట్ వీక్ అంటే ఈరోజు ఇంకా వీక్ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక 2 డేస్ ఉంది. సో, ఇదొక హ్యూజ్ డంపింగ్ క్యాండిల్ ఫార్మ్ అయింది. సో, ఇది టాప్ గాని ఫిల్ చేయలేదు. అలాగని చెప్పి బాటమ్‌ని ఫిల్ చేయలేదు. మిడిల్‌లోనే ఉంది కాబట్టి వి కాంట్ టెల్ ఏం జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. వెయిట్ అండ్ అబ్జర్వ్.
సో, ఐ విల్ పోస్ట్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఐ విల్ పోస్ట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్. సో, కమింగ్ టు అదర్స్ డామినెన్స్ చూడండి. సో, యూఎస్‌డిటీ డామినెన్స్ ఏవైతే చెప్తుందో అదర్స్ డామినెన్స్ కూడా అదే చెప్తుంది. సో, ఇక్కడ చూడండి ఎంత పంప్ అవుతుంది, డంప్ అవుతుంది. సో, ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మనం ఏం చెప్పలేని సినారియోలోనే ఉంది. సో, అదర్స్ డామినెన్స్ అనేది మేజర్ యూఎస్‌డిటీ డామినెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. దాన్ని బట్టే మనకు ట్రెండ్ అనేది డిసైడ్ అవుతది. అండ్ బిట్‌కాయిన్ ట్రెండ్ కూడా. సో, మీకు ప్రీవియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లు ఈ బిట్‌కాయిన్ ట్రెండ్‌ని బట్టి కూడా మనం ఎవ్రీథింగ్ జడ్జ్ చేయొచ్చు. బిట్‌కాయిన్ ట్రెండ్, యూఎస్‌డిటీ డామినెన్స్ ట్రెండ్‌ని అబ్జర్వ్ చేస్తే సో, అదర్స్ డామినెన్స్ మనకు అర్థమైపోతది. అంటే ఆల్ట్స్‌లోకి ఇన్వెస్ట్ చేసుకోవాలా? లేకపోతే ఇంకొంచెం వెయిట్ చేయాలా? ఫాల్ అయ్యేంత వరకు అనేది మనకు అర్థమైపోతది. ఓకేనా? సో, థంబ్‌నెయిల్‌లో మీకు మెన్షన్ చేశాను. హ్యూజ్‌గా పంప్ అయ్యే కాయిన్స్ అనేవి ఎట్లా ఫైండ్ ఔట్ చేస్తామని చెప్పి. సింపుల్ ట్రెండ్ రివర్స్ అవుతుందా? లేదా? అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కమింగ్ టు సోల్ తీసుకోండి. సోల్‌లో ఇది టాప్ అనుకుంటే, ఇది టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్. ఓకే. లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ చేసి ఈ లోని బ్రేక్ చేయలేదు. ఓకే. సో, ఈ లోని బ్రేక్ చేయలేదు. ఇక్కడ ఈ లోని బ్రేక్ చేయకుండా తిరిగి మళ్ళీ పంప్ అవుతూ ఉంది. ఓకే. సో, ఇది హ్యూజ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఆహ్, సోల్‌లో. సో, ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేయాలి. అలాగని చెప్పి హ్యూజ్ ట్రెండ్ లైన్ కూడా ఉంది ఇక్కడ మనకు. దీన్ని బ్రేక్ చేసి సస్టైన్ అయినప్పుడు మాత్రమే సోల్ పంప్ అవుతది. ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. ఓకే. సో, అండ్ వన్ మోర్ కాయిన్ ఐ వాంట్ టు షో యూ. సో, ఇక్కడ చూడండి ఎక్స్ఎల్ఎం అనే కాయిన్ ఇది టాప్ అనుకుంటే సో, ఇది టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్‌ని బ్రేక్ చేయలేదు. సో, లోయర్ లోస్‌ని బ్రేక్ చేయకుండా హైయర్ లోస్ ఫార్మ్ అయింది. ఓకే. సో, హైయర్ లోస్ ఫార్మ్ అయ్యి ఈ టాప్‌ని బ్రేక్ చేసేసింది. ఓకే. ఇక్కడ చూడండి ఏదైతే ఇక్కడ ప్రీవియస్ ట్రెండ్ ఉందో దాన్ని బ్రేక్ చేసేసి ట్రెండ్ రివర్స్ అయిపోయింది. తిరిగి ఇది రీటెస్ట్ అయినప్పుడు హ్యూజ్ పంప్ అయ్యే అవకాశం ఉంది. సో, ఇక్కడ డాట్‌ని మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఇది టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ చేసింది. సో, ఇక్కడ లోని బ్రేక్ చేయలేదు. అలా అని చెప్పి హైని బ్రేక్ చేయలే. సో, ఈ హైని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, ఆ తర్వాత పుల్ బ్యాక్ అవుతది. పుల్ బ్యాక్ అయినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే హ్యూజ్ పంప్ అయితది. సో, అట్లా ట్రెండ్ మీకు రివర్స్ అవుతుందా లేదా అనేది ఒక కాయిన్‌లో చెక్ చేసుకోండి. ట్రెండ్ రివర్స్ అయినప్పుడు మాత్రమే మీరు ఎంటర్ అయితే మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఓకే. మనీ ఇన్వెస్ట్ చేసి ఇయర్స్ వెయిట్ చేయడమా? లేకపోతే పేషెన్స్‌గా వెయిట్ చేసి పంప్ అయ్యే ముందు ఇన్వెస్ట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎ వైస్ థింగ్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ బిట్‌కాయిన్, ఇథీరియం అండ్ ఆల్ట్ కాయిన్ ఫర్దర్ మూవ్‌మెంట్స్. సో, మీకేదైనా కాయిన్ గురించి పర్టిక్యులర్‌గా చార్ట్ అనాలిసిస్ కావాలి అనంటే కామెంట్ డౌన్ బిలో. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.